చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు రిస్ట్ జాయింట్ పెయిన్ చెప్తుంటారు. అండ్ దే టెల్ సిగ్నిఫికెంట్‌గా నమ్‌నెస్ ఇన్ ద లిటిల్ ఫింగర్ ఆర్ ఇండెక్స్ ఫింగర్ చెప్తుంటారు. మోస్ట్‌లీ ఇట్ ఈస్ డ్యూ టు కార్పల్ టన్నెల్ సిండ్రోమ్. సో, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటే ఏంటిది గురించి తెలుసుకుందాం ఈరోజు. హాయ్, ఐ యామ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, హైదరాబాద్. Out of 100 patients, 50-60% ఆఫ్ ద పేషెంట్స్ హూ ఆర్ ఒబేస్ పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ వాళ్ళందరికీ కూడా కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అనే ప్రాబ్లం ఉంటుంది. సో కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటే యూ సీ హియర్, దిస్ ఈజ్ అ రిస్ట్ జాయింట్. జస్ట్ అబోవ్ ద రిస్ట్ జాయింట్ దెర్ ఈజ్ ఎ లిగమెంట్. ఆ రెటినాకిల్ మీద అవుతుంది, అది కంప్రెస్ అయిపోయి మీడియన్ నర్వ్ అనేది ఒత్తుకుపోతుంది. అంటే చిన్న కెనాల్లో పోతున్న నర్వ్ని కంప్రెస్ చేస్తుంది. సో దాన్ని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు. కామన్లీ సీన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ, అంటే అరౌండ్ 25-30 ఇయర్స్ ఫీమేల్స్. థైరాయిడ్ పేషెంట్స్ ఎస్పెషల్లీ, దీంట్లో ఏంటంటే థైరాయిడ్లో మ్యూకాయిడ్ డిజనరేషన్ జరిగి ఎడిమా ఎక్కువ రావడం వల్ల నర్వ్ కంప్రెస్ అవుతుంది. అండ్ పోస్ట్ ట్రామాటిక్, అంటే ఇంజురీ అయిన తర్వాత కూడా వస్తుంది. అండ్ పోస్ట్ సర్జరీ, ఎస్పెషల్లీ డిజిటల్ రిస్ట్ సర్జరీ అయిన తర్వాత ఆ ప్లేట్ ఉన్నప్పుడు నర్వ్ ఇరిటేషన్ వల్ల కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వస్తుంది. సో సిమ్టమ్స్ వచ్చేసరికి టింగ్లింగ్, నమ్నెస్, పెయిన్ అండ్ అట్రోఫీ ఆఫ్ ద హ్యాండ్ మజిల్స్, అంటే సన్నగా అయిపోతుంటాయి. అండ్ పేషెంట్ అన్నం కలపడానికి కానీ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది టైపిస్ట్లో కూడా కామన్గా చూస్తుంటాయి. ఎస్పెషల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాగా రెగ్యులర్గా రిస్ట్ జాయింట్కి సపోర్ట్ ఇవ్వకుండా టైప్ చేసే వాళ్ళు కూడా కామన్గా చూస్తుంది. సో ఒకసారి ఈ ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాత ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దెన్ వీ డూ నర్వ్ కండక్షన్ స్టడీస్. ఎట్లా ఉంది, మీడియన్ నర్వ్ ఎట్లా ఉంది, రేడియల్ నర్వ్ ఎట్లా ఉంది, అల్నార్ నర్వ్ ఎట్లా ఉంది, లేటెన్సీ ఎట్లా ఉంది, కంప్రెషన్ ఎట్లా ఉందో చూస్తాం. సో ఫస్ట్ 1-2 గ్రేడ్ అయితే సింపుల్ మెడిసిన్, ప్రికాషన్స్, రెస్ట్ స్ప్రింట్ ఒక 2 వీక్స్ పెడితే సెట్ అయిపోతుంది. సో సివియర్ కంప్రెషన్ ఉందంటే మాత్రమే యూ కెన్ గో ఫర్ ఏ ఎండోస్కోపిక్ కార్పల్ టన్నెల్ రిలీజ్ అంటాం. ఎక్సలెంట్ రిలీఫ్ ఉంటుంది. Regarding complication, no complications. Patient have excellent relief provided you get the exact decompression at the median nerve. So for more details, you can visit Onus Robotic Hospitals. Thank you for watching Dr. Balaraj Naidu and Onus Robotic Hospitals.